ఇప్పుడు స్టార్ట్ అయిందా? तेलंगाना अंटे मुक्का का बेंच अभी देखो पाया बनाना है ये दुबई तेलंगाना दुबई का पाया देखो ఇల్లేం దెంగుడు అవసరం లేదు. ఉల్లిగడ్డలు దెంగు, అల్లం పేస్ట్ దెంగు, ముక్కలు దెంగు, ఉడికియు, పసుపు దెంగు, కారం దెంగు, అన్ని దెంగిన గిట్లుంటే నేను చూపిస్తాను. పడి కలిపి దెంగు అంతే. స్టార్ట్ అయ్యిందా? మళ్ళీ పాస్ నుంచి ఆయిల్లో ఉడికితే బగ్గసే కొంచెం అవసరం ఉంది. తెలంగాణ రుచి కలగాలంటే దాంట్లో పక్కకి ఎక్కువ చేపలు, మంచి ఫిష్, బరాబర్ ఎంజాయ్ ఉంటుంది. దావతు మనం దుబాయ్ వచ్చినామంటే దుబాయ్లో అందరు ఇన్సెట్ వస్తాం, మంచిగా ఉంటుంది. ఇక్కడ ఫుల్ ఎంజాయ్. సండే తాగినామా, తిన్నామా, పన్నామా, డ్యూటీకి ఏనమ్మా, పైసలు పడ్డాయా, దింపే ఈ ముక్కుడికి దాకా చూద్దాం. ये देखो मेरा भाई बंदा फिश हमें बन रहा तेलंगाना का डिश మన భగవాన్లు మన సామాన్ ఇంతనే ఉంటాయి. నెక్స్ట్ పసుపు దెంగుదాం. ఆగుంది ముక్క మంచి ఉడకాల. ఆయాకం తింటే బంక రావాల పడ్డాడుతుంది. చిన్న కొంచెం పసుపు వేద్దాం. బాగా పసుపుతోటి కొద్దిసేపు ఉడికియాల. ఏం లేదు, ఒక 3 స్పూన్ల కారం వేయుర్రి. 1 2 స్పూన్ల మసాలా, గట్టిగా కలిపి ఇలా నీళ్ళు పోతే ఉడికించుకుంటే కూర అయినట్టు. కూర తగ్గట్టు నీళ్ళు పోసుకొని ఒక అర్ధ గంట మంచిగా ఉడికిందంటే గమ్ము టేస్ట్ తెలంగాణ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ జీవితం రాకుర్రా బాబు, ఘోరం ఉంటుంది. ఇది కూర చూసి ఆగం కాకుర్రి, జీవితాలు ఖరాబ్ చేసుకోకూర్రి. ఉన్న కాడ మంచిగా పని చేసుకోండి. బేకార్ జీవితం అంటే ఇదే. జర సోచో. ఈ ఒక్కరోజు దొరికింది పండుగ మాకు, దసరా దీపావళి లెక్క. మంచిగా ఉడకాలి, ఉడికితే అయిపోయినట్టు.